మెదక్ జిల్లా నర్సాపూర్ బస్టాండ్ ఆవరణలో నల్లవల్లి డంప్యార్డ్ నిర్మాణాన్ని వెంటనే తొలగించాలని జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు సంఘీభావంగా రెడ్డి సామాజిక వర్గం ఆధ్వర్యంలో 31వ రిలే నిరాహార దీక్షకు మద్దతు పలకడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ డంప్ యార్డ్ వెంటనే తొలగించాలని, తొలగించని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. నేటికి ఈ దీక్ష ప్రారంభమై 31వ రోజు. ఇది ఈరోజు ప్రతిరోజు కూడా కుల సంఘాల తరఫున అలాగే వివిధ పార్టీల తరఫున చేయడం జరుగుతుంది. ఈరోజు మా రెడ్డి సామాజిక యొక్క వర్గం తరఫున మేమందరం కలిసికట్టుగా ఈ డంప్ యార్డుకు ఎత్తివేయాలని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క డంప్ యార్డును ఎత్తివేయాలని చెప్పేసి ప్రజలందరికీ చిరకాల కోరిక కూడా అదే. ఇక్కడ ఎందుకంటే నీరు కానీ ఇంకా వరలు కానీ చాలా కలుషితమయ్యే విధంగా కాబోతుంది కాబట్టి ఖచ్చితంగా డంప్ యార్డును నిలిపివేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఇక్కడ దీక్షలు ప్రారంభం కావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మేమందరం కూడా అందరం అనుకొని కలిసికట్టుగా మా యొక్క సామాజిక వర్గం తరఫున ఈరోజు దీక్ష కూర్చోవడం జరిగింది. ఈరోజు రెడ్డి సంఘం నుంచి 31వ రోజు మేము చేస్తున్నాము. ఇక్కడ వచ్చిన సోదరులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈ డంప్ యార్డు గురించి మేము చాలా రోజులు చేస్తున్నాం కాబట్టి ఇది మన ప్రభుత్వానికి దృష్టి తీసుకెళ్ళి తప్పకుండా దీన్ని తీసేయాలి కానీ అందరి కోరిక. ఇది ప్రతి ఒక్కరం చేయాలి. మనం ఒక సంఘమే కాదు, 10 సంఘాలు కూడా చేసి మొత్తానికి గవర్నమెంట్ నుంచి ఆర్డర్ తెచ్చుకోవాలి, దాన్ని తీసేయాలని. తప్పకుండా ఇప్పుడు సెంట్రల్ కూడా ఏమో పోతుంది, పొయ్యిలు కూడా ఇంతవరకు దాని గురించి కూడా మనం అందరం కలిసి అయితే ఇంకా ఇది పార్టీ అనేది చూడకుండా అన్ని పార్టీ వాళ్ళము దయచేసి డంప్ యార్డుని తీసే వరకు మనం ధర్నా చేయాలని అందరికీ మొత్తం నర్సాపూర్ తాలూకా వారికి అందరికీ నమస్కారం చేస్తున్నాను. విషయంలో మరీ ఉద్రేకంగా చేసి ఢిల్లీ వరకు కూడా మేము ధర్నాకు నడుచుకుంటూ వెళ్ళిపోతామని మీ అందరికీ మనవి చేస్తున్నాను. నమస్తే. కుల సంఘాల తరఫున రెడ్డి సామాజిక వర్గాల తరఫున ఈరోజు 31వ రోజు దీక్ష అందరి సమక్షంలో డంప్ యార్డు తీసేయాలని అందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మా తరఫున